మంచి సమాజ నిర్మాణానికి పాత్రికేయులు కృషి చేయాలని, సమాజంలో జరిగే వాస్తవాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా సూచించారు. సోమవారం నూతనంగా ప్రారంభమైన మదనపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయానికి ఆయన విచ్చేయగా పాత్రికేయులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన జిల్లా కేంద్రంలో మదనపల్లి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం హర్షణీయమని, పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. మదనపల్లి ప్రెస్ క్లబ్ చిహ్నం ఈ ప్రాంత చరిత్రకి అద్దం పట్టేలా ఉందని ప్రశంసించారు. వ్యవస్థలో జరిగే లోటుపాట్లను గుర్తించాలని, ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థలో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. ఇటీవల ఒక రైతు తన పొలంలో విద్యుత్ సర్వీసు ఏర్పాటు కోసం తనను సంప్రదించారని, అతని పొలంలో సర్వీసు ఏర్పాటు చేయడానికి ఎవరి సిఫార్సు అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముసలికుంట నాగయ్య, రామిశెట్టి కృష్ణ, నవీన్ చౌదరి, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, మస్తాన్ వలి, దుబ్బిగాళ్ల భాస్కర్, బోనాసి జాన్బాబు పాత్రికేయులు పాల్గొన్నారు. ఇక్కడ వాస్తవ పరిస్థితి మనం తెలపాలా, పట్టణ వాస్తవ పరిస్థితి తెలపాలా, కాన్స్టిట్యున్సీ వాస్తవ పరిస్థితి తెలపాలా, అభివృద్ధి ఎలా ఉంది, ఎలా చేయాలా, ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయో చెప్పాలా. ఏదైతే ప్రభుత్వ యంత్రాంగాలు రెవెన్యూ ఏం పనిచేస్తూ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ సకాలంలో అందుబాటులో ఉందా, ఎక్కడ వ్యవస్థ కూలిపోయింది, వ్యవస్థలో ఎక్కడ రైతులు కష్టాలు ఉన్నాయి, రైతులు 1B పాస్బుక్లు వస్తున్నాయా లేదా, ఎందువల్ల రావడం లేదు, దానికి ఎవరు కారకులు, ఏ అధికారి, ఆ విధంగా మనము ఒక సమాజ నిర్మాణం కోసం వాస్తవాలు తీసుకురావాలి. సో అప్పుడు నేను ఎమ్మెల్యేగా, మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ గారు వాళ్ళ నిర్ణయాలు తీసుకొస్తారు. ఆ విధంగా మనం ఒక పూర్తి స్థాయిగా వాస్తవాలు తెలపాల. ఇప్పుడు 4 రోజులు అసెంబ్లీ ఉంది. నేను అసెంబ్లీలో 4 రోజులు మాట్లాడడం జరిగింది. 3 రోజులు మాట్లాడినాను. 3 రోజులు ఎక్కడ కూడా కానీ పర్సనల్ అజెండా లేదు, క్లియర్ కట్గా మాట్లాడాం. ఎల్లినో పైన నేను మాట్లాడినప్పుడు ఎక్స్ మంత్రులు, సీనియర్ ఇప్పుడు శాసనసభ్యులు నా దగ్గరికి, నా బెంచ్ దగ్గరికి వచ్చి ఇట్లా భుజం తట్టి, వాస్తవం నువ్వు మాట్లాడావు, రియల్లీ నువ్వు ఏదైతే మాట్లాడావో అది మేము కూడా మాట్లాడలేదు, రియల్లీ యువర్ హాట్సప్, ఏదైతే నువ్వు మండల స్థాయి వార్ రూమ్ అని చెప్పావు కదా, రియల్లీ ఇట్స్ ఎ మెసేజ్ టు ద గ్రౌండ్. ఎక్కడ అట్టడుగున ఏ స్థాయిలో అవసరం ఉందో ఆ స్థాయి వాస్తవ రూపకల్పన నువ్వు అసెంబ్లీ ద్వారా రాష్ట్రానికి వినిపించావు. ఏదైతే యంత్రాంగాన్ని వినిపించావు, జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి పంచాయత్ సెక్రటరీ హ్యాబిటేషన్ లెవెల్కి తీసుకొని వచ్చావు, రియల్లీ హ్యాట్సప్ అని అడిగి చెప్పారు. అది నా బాధ్యత. అది ఈరోజు రెవెన్యూలో చాలా లోపాలు ఉన్నాయి, పోలీస్ శాఖలో కొంచెం ఉన్నాయి, ఇవే కాకుండా డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి, పంచాయత్ సెక్రటరీస్లో ఉన్నాయి. ఇవన్నీ మనం తీసుకొని వచ్చి సకాలంలో రైతులకు, ప్రజలకు మంచి సౌకర్యం కల్పించాలి. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. Please subscribe to N3 TV.